పిల్లగా టెంపుల్కి రాను రాను అని నిన్ను అంతగానో మాట్లాడినావు కదా, మళ్ళీ పొద్దున్న లేచి బాగానే రెడీ అయ్యి వచ్చిన. మరి ఏం చేయమంటావు చెప్పు? నేను నైట్ నువ్వే కదా, ఒకవేళ నేను తయారు కాకపోతే మొత్తం ట్యాంక్ నీళ్ళు నా మీద గుమ్మరిస్తాను. ఎందుకులే అని చెప్పి నేనే బకెట్ నీళ్ళు గుమ్మరించుకొని వచ్చిన. అబ్బో, పిల్లగానికి బాగానే భయం ఉన్నది. మరి బర్త్డే స్పెషల్ ఏంది? మీ పిల్లతో ఎటు వెళ్తున్నావు? ఇప్పుడు టైం 7 అయింది. 8 వరకు మళ్ళీ ఇంకో గుడికి వెళ్ళి అటు నుంచి అయితే సినిమాకి వెళ్ళి మధ్యాహ్నం మంచిగా బిర్యానీని సాయంత్రం వరకు అలా ఎంజాయ్ చేసి వస్తాం. అయ్యో అవునా, ఈ మాట నాకు ముందే చెప్తే నేను గుడికి తీసుకొచ్చేదాన్ని కాదు కదా, మంచిగా మీ పిల్లతో వెళ్ళేటోనివిగా. నేనే తొందరపడ్డట్టున్నాలే. చాలే ఇంకా పొద్దునే జోకులు. నాకు ఏ పిల్ల లేదని నీకు తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు అబ్బా అడుగుతున్నావు? అయ్యో, నువ్వు టెంపుల్కి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలి, బిర్యానీ తినాలి, ఎల్లు లేట్ అవుతుంది, నేను వెళ్తాలే. అరే 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 ఆగు, జోక్ చేసిన, కూర్చో. అయ్యో, నువ్వు నా చేయబట్టుకున్నట్టు మీ పిల్లకి తెలుస్తా మీ ఫీల్ కాదా? అట్లా ఎందుకు పట్టుకుంటున్నావు? ఇంకో దేవుడి గుళ్ళు ఉండి చెప్తున్నా, నాకు ఎలాంటి పిల్ల లేదు, మళ్ళీ అబద్ధం అన్నట్టు అవుతుంది, అందుకే నిజమే చెప్తున్నా. ప్లీజ్ నువ్వు ఆ పిల్ల టాపిక్ అది పక్కన పెట్టరాదు. సర్లే, నమ్ముతున్నాలే. నీ సింగిల్గా ఉన్న లైఫ్ తొందరలోనే మింగిల్ కావాలని ఆ దేవుని కోరుకుంటున్నా. నువ్వు ఎన్ని దేవుళ్ళని కోరుకున్నా నీకు ఆల్రెడీ చెప్పేసినా కదా, నా పెళ్లి డిసిషన్ మొత్తం మా అమ్మకే వదిలేసిన అని. మా అమ్మ ఎవరిని చూపించి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళని వేసుకోవడం. అయ్యో అవునా, అయితే నువ్వు అమ్మ కూచివా? ఇది గుడి అనుకుంటానా ఇంకేమని అనుకుంటానవా? దేవుడా క్షమించు స్వామి, ఫ్యూచర్లో నాకు మాత్రం ఇలాంటి తింగర్ పిల్ల రాకుండా ఉండేలా చూడు స్వామి. అంటే ఈ తింగర్ పిల్ల లాంటి అమ్మాయి నీ లైఫ్లోకి రావద్దని కోరుకుంటున్నావు అంటే నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలని ఉంది కదా? బా ఇంకో నాకు ఈ పిల్ల పంచాయతీలు గర్ల్ ఫ్రెండ్ల లొల్లులు కాదబ్బా. నాకు కావాల్సింది ఒక మంచి ఎంఎన్సీలో మంచి ప్యాకేజ్తో ఒక జాబ్ రావడం, అది తప్ప నాకు వేరే ఆశలు ఆశయాలు ఏం లేవు. మంచి జాబ్తో పాటు మంచి పిల్ల ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ. దివ్య, వరంగల్ పోయిన పని అయితే అయింది, జాబ్ అయితే ఓకే అయింది దివ్య. అవునా హరి, కంగ్రాచులేషన్స్. మరి శాలరీ ఎంత అన్నారు? దివ్య 20,000కు ఓకే అయింది దివ్య, 9 to 6 జాబ్. సరే, ఆ 20,000 మనకి ఇప్పుడు హెల్ప్ అవుతుంది కదా, నువ్వైతే మంచి వెళ్ళరా రోజు. సరే దివ్య. రాఘవ, నీ బర్త్డే కదా, ఒక మంచి ఫోటో దిగుదాందా?